మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రాత్రిపూట కొంచెం తక్కువగా తినటం మంచిది. అది కూడా సాయంత్రము 6 నుంచి 8 గంటల మధ్యలో భోజనం చేయటం ఆరోగ్యకరం. 6ంటికి తింటే బ్రహ్మాండం. మనం ఆలస్యంగా తినటము, తినగానే పడుకోవటము, అర్ధరాత్రి దాటిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీలు తినటం ఆ భారతదేశంలో అది మంచిది కాదు ఆరోగ్యానికి. తినగానే పడుకున్నా, లేటుగా భోజనం చేసినా దానివల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. దీనివల్ల బరువు పెరుగుతారని వైద్య పరిశోధనలు వెల్లడించినాయి. స్థూలకాయానికి కారణం తినగానే పడుకోవటం లేదా లేటుగా తినటం. దానివల్ల స్థూలకాయం వస్తుంది. స్థూలకాయమే కాదు, షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఎందుకు వస్తుందంటే మనకి మెదడులో పీనియల్ గ్రంథి అని ఉంటుంది. ఆ పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోను క్లోమ గ్రంథిలో బీటా కణాలు ఉంటాయి. దాని నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ యొక్క ఉత్పత్తిని తగ్గిపోతుంది. కనుక మనము రాత్రిపూట తినగానే పడుకున్నా, లేటుగా తిన్నా ఈ పీనియల్ గ్రంథి ప్రభావం వల్ల మెలటోనిన్ ద్వారా క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ వచ్చే గుణం ఉంటుంది. తర్వాత ఇట్లా ఆలస్యంగా రాత్రిపూట తినే వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి వల్ల గుండెపోటు, పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ఉండే కొవ్వు ట్రైగ్లిజరైడ్ శాతం కూడా పెరిగిపోతుంది. ఈ తినగానే పడుకున్నా, లేటుగా తిన్నా గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయని, హార్ట్ అటాక్, గుండె సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తర్వాత లేటుగా తింటే, తినగానే పడుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, పుల్లటి తేపులు వస్తాయి, ఛాతీలో మంట వస్తుంది. దీనికి కారణం ఏంటంటే తినగానే వెంటనే పడుకుంటే అన్నవాహిక జీర్ణాశయం కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. దీన్ని ఈ అన్నవాహిక జీర్ణాశయం కలయికని వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. ఆ కలయికలో ఉండే కండరాల కవాటని. ఈ కవాటము కొంతమందికి లూజ్ అయిపోతుంది. స్థూలకాయం ఉండే వాళ్ళకి, కాఫీ టీ అధికంగా తీసుకునే వారికి, మద్యపానము ధూమపానం చేసేవారికి ఈ కవాటం లూజ్ అయిపోతుంది. తినగానే వెంటనే పడుకుంటే లేదా ఆలస్యంగా మిడ్ నైట్ తర్వాత తింటే జీర్ణాశయములో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ద్రవ పదార్థము, ఘన పదార్థము జీర్ణాశయం నుంచి రివర్స్ డైరెక్షన్లో అన్నవాహికలోకి వెళ్తుంది. సాధారణంగా జీర్ణాశయం నుంచి జీర్ణాశయంలో ఉన్న ఘన ద్రవ పదార్థాలు, ఆమ్లము అన్నవాహికలో ప్రవేశించనివ్వకుండా కవాటము అడ్డం పడుతుంది. ఈ కవాటం లూజ్ అయిపోయి అన్నవాహికలోకి జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం వెళ్ళటం వల్ల మంట వస్తుంది. ఛాతీలో మంట, గుండెలో నొప్పి, కొన్ని సందర్భాల్లో ఈ ఆమ్లము, జీర్ణాశయం నుంచి వచ్చే ఆమ్లము హార్ట్ అటాక్ను తలపిస్తుంది. అటువంటి సందర్భంలో హార్ట్ అటాక్ లాగా ఉన్నప్పుడు అది హార్ట్ అటాక్ అని భావించండి. ఏం పర్వాలేదులే, అసిడిటీలే, గ్యాస్ ట్రబులే అని అనుకుంటే అది మనకు ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. అందుచేత భోజనము చేయగానే వెంటనే పడుకోవటము, ఆలస్యంగా అర్ధరాత్రి తర్వాత భోజనం చేయటం మంచిది కాదు. ఎవరు కూడా సాయంత్రము 6 గంటలు దాటిన తరువాత కాఫీ, టీ తాగటం మంచిది కాదు. కాఫీ, టీలో ఉండే కెఫీన్ అనే పదార్థం వల్ల మెదడును చురుకుగా ఉంచి నిద్ర రాకుండా చేస్తుంది.
రాత్రిపూట నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, రాత్రిపూట డ్రైవింగ్ చేసేవాళ్ళు, రాత్రిపూట రైళ్ళు విమానాలు నడిపేవాళ్ళు కాఫీ టీ తాగొచ్చు, కానీ పడుకోవాలనుకునే వాళ్ళు కాఫీ టీ తాగకూడదు. ఎన్ని గంటలకు పడుకోవాలి? 10 గంటల లోపల పడుకోవాలి, 10ంటికి లోపలే. 10ంటికి పడుకుని ఉదయము 6 గంటలకి, అంటే 8 గంటల గాఢ నిద్ర అవసరము పెద్దవాళ్ళకి. పిల్లలకి చిన్న వయసు ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి 9-10 గంటలు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి 9 గంటలు. ఈ విధంగా గాఢమైన నిద్ర ద్వారా ఆరోగ్యం అనేది మనకు ఉంటుంది. ఆలస్యంగా పడుకుంటారు, అట్టగా ఆలస్యంగా లేగుస్తారు. ఉదయాన్నే 6 గంటలకు లేచి గోరువెచ్చటి నీళ్లు తాగి 1 లీటరు యోగా, ప్రాణాయామము, ధ్యానము చేయటం ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. షుగరు, బీపీ, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు. ఈ తినగానే పడుకున్న, అర్ధరాత్రి అప్పుడు భోజనం చేసిన వైద్య పరిశోధనలో మతిమరుపు వ్యాధి, వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ వ్యాధి అధికంగా వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుచేత 6, 7, 8 గంటల లోపల తినేసి, తిన్న తర్వాత కనీసము 2 గంటలు నిద్రపోకూడదు. నిద్రపోవడానికి 1 గంట ముందు 1 గ్లాసుడు పాలు, ఆ పాలల్లో కొద్దిగా మిరియాల పొడి, పసుపు కలుపుకుంటే, మిరియాల పొడిలో, పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయి. పాలల్లో చక్కెర వేయటం, పంచదార, షుగర్ మంచిది కాదు. షుగర్ తయారీలో 24 రకాల రసాయనాలు ఉంటాయి దాంట్లో. షుగర్ మంచిది కాదు. దాని బదులుగా ఎండు ఖర్జూరాన్ని పొడి చేసి, ఎండు ఖర్జూరం పొడిని చక్కెర బదులుగా వినియోగిస్తే ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడో ఒక్కరోజు నూతన సంవత్సరం సందర్భంగా 31 రాత్రి ఆలస్యంగా తిన్నా, కొంచెం మెలకున్నా, ఇదంతా తిన్నా పర్వాలేదు. ప్రతిరోజు ఆలస్యంగా తినడం మంచిది కాదు. ఇక రాత్రిపూట నైట్ డ్యూటీ ఉన్నవాళ్ళు కూడా గంటకు కాఫీ టీ తాగటం మంచిది కాదు. గంటకు కాఫీ టీ తాగటం వల్ల జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయి పేగు రాపిడి, పేగు ఒరిపిడి, కడుపులో మంట, పుల్లటి తేపులు, అది అలాగే కొనసాగిస్తే ఈ కెఫీన్ ప్రభావం వల్ల జీర్ణాశయంలో పుండు, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, చిన్న పేగు మొదటి భాగంలో పుండు, డియోడెనల్ అల్సర్ అని ఏర్పడతాయి. కనుక రాత్రిపూట డ్యూటీ చేసేవాళ్ళు కూడా 1, 2, 3 కప్పులు కాఫీనో టీనో తాగాలి. అది కూడా స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ తాగకూడదు. ఆ విధంగా ఈ కాఫీ, టీలు నిద్ర లేకుండా చేస్తాయి. ఆ విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, డ్రైవింగ్ చేసేవాళ్ళు పరిమితముగా కాఫీ, టీ తీసుకోవాలి. పైగా రాత్రిపూట భోజనం చేయగానే పడుకోవడంతో పాటు కొంతమందికి మద్యపానము, ధూమపానము చేసే అలవాటు ఉంది. ఈ మద్యపానము, ధూమపానం అదనంగా చేసే వాళ్ళకి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అందుచేత ఎంత తొందరగా 6 నుంచి 8 గంటలు, 6 గంటలకు తినగలిగితే బ్రహ్మాండం, లేదు గరిష్టంగా 8 లోపల తినేయాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు పెందలకాడ తిని 6 గంటలకే తిని 9, 10 మధ్యలో పడుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి సమయం మించిన తర్వాత ఆహారం తీసుకోవటానికి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత త్వరగా తిని పడుకుంటే అంత మంచిది.